రెజీనా మంచి నటి అన్న విషయం తెలుగులో ఆమె చేసిన తొలి సినిమా ఎస్ఎంఎస్ తోనే అందరికీ అర్థమైంది. ఆ తర్వాత నటించిన రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, రారా కృష్ణయ్య, పిల్ల నువ్వు లేని జీవితం లాంటి సినిమాల్లోనూ పెర్ఫార్మెన్స్ అదరగొట్టేసింది. కానీ హీరోయిన్ గా మొదటి నుంచి మీడియం రేంజ్ సినిమాలకి పరిమితమైపోయింది. స్టార్ హీరోయిన్ లో ఒక రవితేజతో మాత్రమే చేయగలిగింది, అది కూడా గెస్ట్ రోల్ టైప్. రెజీనా ఒక స్థాయికి మించి ఎదగలేకపోవడానికి కారణం గ్లామర్ విషయంలో మిగతా స్టార్ హీరోయిన్లతో పోటీ పడలేకపోవడమే. ఆరంభం నుంచి పెర్ఫార్మెన్స్ రూల్ చేయడం, తనలోని గ్లామర్ బయట పెట్టకపోవడంతో అమ్మడికి పెద్దగా సినిమాల్లో అవకాశాలు దక్కలేదు. అయితే పవర్ సినిమాలో ఓ మాదిరిగా గ్లామరసం పండించిన రెజీనా తాజాగా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో పూర్తిగా గ్లామర్ గేట్లు తెరిచేసింది. పొట్టి డ్రెస్సులేస్తే రెజీనాకు నప్పమేమో అనుకున్నారు, కానీ యాష్ కరేగి పాటలో ఆమె వేసిన డ్రెస్సులు కుర్రాళ్ల మతులు పోగొట్టాయి. సినిమా అంతటా కూడా రెజీనాను గ్లామరస్ గానే చూపించాడు హరీష్. పొట్టి డ్రెస్సుల్లో ఎంత కవ్వించిందో చీరల్లో కూడా అంతే మత్తెక్కించింది తమిళ పిల్ల. అవసరమైన చోట నడుం అందాలు, క్లీవేజ్ షోలకు వెనకాడలేదు. అయితే ఏదీ శృతి మించలేదు, కొంచెం హద్దుల్లో ఉంటూనే కవ్వించింది. ఇక పెర్ఫార్మెన్స్ విషయంలోకి వస్తే అమ్మడికి ఎలాగో తిరుగులేదు కాబట్టి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో అన్ని రకాలుగాను తన పాత్రకు న్యాయం చేసింది. ఇప్పుడైనా పెద్ద హీరోల కళ్ళు రెజీనా మీద పడతాయేమో చూడాలి.